గైస్ యూపీఐకి సంబంధించి కొన్ని మేజర్ చేంజెస్ తీసుకురావాలంటూ ఎన్పిసిఐ ఒక సర్క్యులర్ అయితే పంపించడం జరిగింది యూపీఐ యాప్స్ లేదా బ్యాంక్స్కి. ఇందులో వచ్చిన 2 మేజర్ చేంజెస్ మనం చూడబోతున్నాం. ఇవి ఆల్మోస్ట్ అందరికీ ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి వీడియో చివరి వరకు చూడండి, మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. అయితే ఈరోజు మధ్యాహ్నం నేను ఒక షార్ట్ కూడా చేయడం జరిగింది. జస్ట్ సెండ్ మనీ చేసినందుకు మనకు 20 రూపీస్ వస్తాయి. అది నేను కూడా ట్రై చేశాను, నాకు 20 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది. అంతేకాకుండా అమెజాన్ ప్రైమ్ కనుక మీరు తీసుకుందాం అనుకుంటే ప్రస్తుతం 50% లేదా 750 రూపీస్ డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. ఆ ఆఫర్ కూడా మీరు ఉపయోగించుకోండి. అప్డేట్స్ అని కూడా నేను మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానల్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక యూపీఐ పెర్ఫార్మెన్స్ పెంచడం కోసం అలాగే అన్నెసెసరీ ట్రాన్సాక్షన్స్ యాక్చువల్ నెసెసరీ ట్రాన్సాక్షన్స్ పై చూపించే ఎఫెక్ట్ని తగ్గించడం కోసం కొన్ని లిమిట్స్ అయితే ఇప్పుడు తీసుకురావడం జరిగింది. అయితే ఈ పర్టికులర్ సర్క్యులర్లో చాలా పాయింట్స్ ఉన్నాయి, బట్ 2 అయితే అందరికీ కూడా ఎఫెక్ట్ అవుతాయనే ఉద్దేశంతో 2 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఎన్పిసిఐ వెబ్సైట్లో ఈ సర్క్యులర్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు, లేదా మీరు నాకు కామెంట్ చేసినా మెసేజ్ చేసినా ఈ పీడిఎఫ్ లేదా డైరెక్ట్ లింక్ నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక ఫస్ట్ థింగే బ్యాలెన్స్ ఎంక్వైరీకి సంబంధించి మనకి మల్టిపుల్ అకౌంట్స్ ఉంటాయి. మన మల్టిపుల్ యాప్స్లో ఆ పర్టికులర్ అకౌంట్స్ లింక్ చేసి కూడా ఉంచడం జరుగుతుంది. సో బ్యాలెన్స్ ఎంక్వైరీ అనేది ఆల్మోస్ట్ అందరూ కూడా చేస్తూ ఉంటాం, బట్ దీనిపైన కొంత లిమిట్ అయితే తీసుకురావడం జరిగింది. ఇది ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది, బట్ 90% యూజర్స్కి అయితే దీనివల్ల ఇబ్బంది ఉంటుందని నేను అనుకోవడం లేదు. సో మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్రస్తుతానికైతే మనం ఎన్నిసార్లు అయినా కానీ బ్యాలెన్స్ ఎంక్వైరీ చేయొచ్చు యూపీఐ యాప్స్లో. మీరు ఒక్క అకౌంట్ని మల్టిపుల్ యాప్స్లో లింక్ చేసినా కానీ ఎన్నిసార్లు లింక్ చేసినా మనకి ఎలాంటి ప్రాబ్లం రాదు. ఒకవేళ యూపీఐ యాప్ బిజీగా ఉన్నా బ్యాంక్ బిజీగా ఉన్నా మనకి ఏదైనా ఎర్రర్ వస్తుంది, ఆ టైంలో మనం బ్యాలెన్స్ అయితే తెలుసుకోలేము. బట్ దీనిపైన అయితే ఇప్పుడు లిమిట్ తీసుకురావడం జరిగింది. పర్ డే పర్ యాప్ పర్ కస్టమర్ 50 టైమ్స్ మాత్రమే ఇది చెక్ చేయగలం. 24 అవర్స్లో మీరు బ్యాలెన్స్ ఎంక్వైరీ అనేది 50 టైమ్స్ మాత్రమే మీరు చెక్ చేయగలరు. బట్ మీరు మల్టిపుల్ యాప్స్ యూజ్ చేస్తున్నట్టయితే మల్టిపుల్ యాప్స్లో కూడా మీ అకౌంట్స్ లింక్ అయినట్టయితే ప్రతిసారి కూడా అంటే ప్రతి యాప్లో కూడా మీరు 50 టైమ్స్ చొప్పున బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఇంతకుముందు చెప్పినట్టు 90% పీపుల్కి అయితే మాత్రం దీనివల్ల పెద్ద ఎఫెక్ట్ అయితే కనిపించదు. అయితే ఇక్కడ జరిగిన ఒక మంచి ఏంటంటే ఇకపై ఏదైనా యూపీఐ ట్రాన్సాక్షన్ సక్సెస్ అయినట్టయితే ఆ ట్రాన్సాక్షన్ సంబంధించిన అన్ని డీటెయిల్స్తో పాటు ఆ ట్రాన్సాక్షన్ అయిన తర్వాత బ్యాలెన్స్ ఎంత ఉంటుందో ఆ డీటెయిల్స్ కూడా మనకి ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. సో ఎవరైనా కానీ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిన తర్వాత బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకుందాం అనుకుంటే ఇకపై మీరు యాప్ ఓపెన్ చేసి బ్యాలెన్స్ ఎంక్వైరీ చేయవలసిన అవసరం లేదు. మీకు ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయితే బ్యాలెన్స్ అమౌంట్ ఎంత ఉందో అది కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో చూపించడం జరుగుతుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది, మనం ఏదైనా యూపీఐ అప్లికేషన్లో అకౌంట్ లింక్ చేయాలనుకుంటే మనం యూపీఐ యాప్ ఓపెన్ చేసి న్యూ అకౌంట్ యాడ్ చేసేటప్పుడు మన దగ్గర ఉన్న కార్డ్ లేదా బ్యాంక్ అకౌంట్ ఏ బ్యాంక్ ప్రొవైడ్ చేస్తుందో ఆ బ్యాంక్ నేమ్ మనం సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. ఒకసారి సెలెక్ట్ చేసిన తర్వాత మన నెంబర్కి లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్స్ లిస్ట్ అంతా కూడా వస్తుందన్నమాట. సో ఇది ఇప్పుడు కూడా మనం చెక్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. బట్ దీనిపై కూడా లిమిట్ రావడం జరిగింది. ఇకపై మనం పర్ కస్టమర్ పర్ డే పర్ యాప్ 25 టైమ్స్ మాత్రమే ఇది చెక్ చేసుకోగలం. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనం ఎన్నిసార్లు ఈ లిస్ట్ రిట్రీవ్ చేసిన ఎలాంటి ప్రాబ్లం ఉండేది కాదు. బట్ ఇప్పుడైతే మాత్రం 24 అవర్స్లో పర్ యాప్ పర్ కస్టమర్ పర్ డేకి 25 డేస్ మాత్రమే ఈ డీటెయిల్స్ మనం రిట్రీవ్ చేసుకోగలం. ఇది కూడా పెద్ద ఎఫెక్ట్ చూపించకపోవచ్చు. మీకు అర్థమయ్యే ఉంటుంది, అన్నెసెసరీగా ఓవర్లోడ్ చేయకుండా యూపీఐ సిస్టమ్ని ఈ రిస్ట్రిక్షన్స్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. చాలా సందర్భాలు ఈ లిస్ట్ అనేది రిట్రీవ్ చేసేటప్పుడు అంటే బ్యాంక్ అకౌంట్స్కి సంబంధించిన లిస్ట్ వచ్చేటప్పుడు ఎర్రర్ వస్తుంది. ఆ యాప్ కనుక మళ్ళీ లిస్ట్ చెక్ చేయాలి అనుకుంటే మాత్రం మనం అక్కడ కన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తేనే ప్రాసెస్ ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. ఫెయిల్ అయిపోయింది కదా అని మళ్ళీ ఆటోమేటిక్గా బ్యాంక్ అయితే మాత్రం మన కన్ఫర్మేషన్ లేకుండా ఆ బ్యాంక్స్ లిస్ట్ని రిట్రీవ్ చేయడం అయితే కుదరదు. సో ఈ విధంగా కొన్ని చేంజెస్ అయితే రావడం జరిగింది. మరికొన్ని అప్డేట్స్ కూడా ఉన్నాయి, బట్ దానివల్ల మేజర్ చేంజెస్ లేదా డైరెక్ట్ ఇంపాక్ట్ అయితే మనమే పడకపోవచ్చు. ఇది బ్యాంక్స్ లేదా పేమెంట్ యాప్స్కి సంబంధించిన సర్క్యులర్ కాబట్టి ఇవి తెలుసుకుంటే సరిపోతుంది అనుకుంటున్నాను. బట్ ఎనీవే మీకు ఫుల్ లిస్ట్ కావాలనుకుంటే మాత్రం నాకు మెసేజ్ లేదా కామెంట్ చేస్తే నేను పంపించడం జరుగుతుంది. ఇక ఇన్ఫర్మేషన్ ఎవరికైనా హెల్ప్ అవుతుందంటే మాత్రం డెఫినెట్గా వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం.